రాజమహేంద్రవరం సమీపంలోని పాలచర్ల వద్ద ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దివాన్ చెరువు నుంచి కొవ్వూరు గామన్ బ్రిడ్జ్ కి వెళ్లే దారిలో ఆటో నగర్ A1 గ్యారేజ్ ఎదురుగా కొవ్వూరు వైపు నుండి దివాన్ చెరువు వైపు వెళుతున్న AP 4849 నంబరు గల డిజైర్ వాహనం ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 5గురిలో 2 మహిళలతో సహా 3 అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన 2ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ఒకరు మరణించారు. రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు ప్రమాద విషయం తెలిసిందని, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని DSP శ్రీకాంత్ తెలిపారు. కొవ్వూరు నుంచి టువార్డ్స్ దివాన్ చెరువు వైపు వెళ్తున్నటువంటి ఒక కారులో 5గురు ప్రయాణిస్తున్నారు. అందులో 3 మహిళలు 2 పురుషులు ఉన్నారు. వారిని అలానే దివాన్ చెరువు వైపు నుంచి గామన్ బ్రిడ్జ్ వైపు వెళ్తున్న లారీ బొగ్గులోడుతో ఉంది. ఆ లారీ డాష్ చేయడం వల్ల మొత్తం స్పాట్ లో 3 చనిపోయారు. మిగిలిన 2ని హాస్పిటల్కి తరలించడం జరిగింది. అందులో ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉంది, ఒకరు చనిపోవడం జరిగింది. మొత్తం ఈ ప్రమాదంలో 4 చనిపోయారు ఇప్పటి వరకు, 3 మహిళలు 1 పురుషుడు. వీళ్ళు ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం కొవ్వూరు పట్టణానికి చెందిన వాళ్ళుగా తెలిసింది. పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడవుతాయి. ప్రమాదానికి సంబంధించిన కారణాలు కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తాయి. ప్రస్తుతానికైతే 4 చనిపోవడం జరిగింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళని హాస్పిటల్లో చికిత్స అందించడం జరుగుతుంది. బొగ్గులోడుతో వస్తున్న లారీ ఆపోజిట్ లో వస్తున్నటువంటి అంబాసిడర్ కార్ని ఢీకొట్టడం జరిగింది. అది బ్రేక్ అప్లై చేసినట్టుగా కనిపిస్తుంది. ఈ అదుపు తప్పినట్టుగా ఉందా, మరి ఇతర కారణాలు ఉన్నాయనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. కొవ్వూరు నుంచి స్టార్ట్ అయ్యారండి. 2 ఫ్యామిలీస్ ఉన్నారు. కొవ్వూరు నుంచి స్టార్ట్ అయ్యారు. టువార్డ్స్ ఎక్కడికి వెళ్తున్నారనేది తెలియదు. వాళ్ళు అన్కాన్షియస్ గా ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం టువార్డ్స్ దివాన్ చెరువు వైపు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఫర్దర్గా కాకినాడ వెళ్తున్నారా, వైజాగ్ వెళ్తున్నారా అనేది ఇంకా తెలియాల్సింది. ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు 2 ఉన్నారండి. లక్కంసాని సురేష్, లక్కంసాని బిందు, వైఫ్ అండ్ హస్బెండ్. మిగిలిన వాళ్ళు ఆ ఇంటి పక్కన వాళ్ళని చెప్తున్నారు. అది పూర్తి వివరాలు అందాల్సింది.